గైస్ లాస్ట్ క్లాస్లో మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ దాని యొక్క జనరల్ సొల్యూషన్ తెలుసుకున్నాం. బట్ ఈరోజు మనం దాని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. అండ్ రేపు మనం ఎగ్జాక్ట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి గైస్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎగ్జాక్ట్లో సమ్స్ ఎలా సాల్వ్ చేస్తామని చూద్దాం. ఓకే గైస్, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చి బతికి e పవర్ y ప్లస్ 1 cos x dx plus e power y sin x dy ఈక్వల్స్ టు 0. గైస్ చూడండి, ఇది మన యొక్క ఫస్ట్ క్వశ్చన్. ఓకే గైస్, ఇది మన యొక్క ఫస్ట్ క్వశ్చన్. ఒరిజినల్గా మనకు తెలిసింది ఏంటి? mdx ప్లస్ n dy ఈక్వల్స్ టు 0 అంటే డో m బై డో y మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా కట్టాలి. ఓకేనా, మనకి ఇది m గైస్, ఈ పార్ట్ అనేది m. ఓకే, మనం విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి చేస్తున్నాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ కదా, ఓన్లీ y అనేది వేరియబుల్, మనకి x అనేది కాన్స్టెంట్. అప్పుడు మనకి కాస్ x అనేది ఏమవుతుంది గైస్? కాన్స్టెంట్. అండ్ మన ఈ టర్మ్కి మనం ఏం చేస్తాం? డిఫరెన్షియేషన్ చేస్తాం. అప్పుడు మనకి ఈ పవర్ y అండ్ 1 0 కాబట్టి ఏం రాయలేదు. ఓకేనా, మనకి ఏమొస్తుంది ఫైనల్గా? ఇది వస్తుంది, డో m బై డో y. సిమిలర్గా దీనికి కట్టండి గైస్. ఇప్పుడు ఇదేంటి? డో n బై డో ఎక్స్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి y పార్ట్ అనేది ఏంటి? కాన్స్టెంట్ కింద తీసుకోవాలి, బికాస్ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సైన్కి మనకి కాస్ ఎక్స్. గైస్ మనం చూసినట్టయితే డో m బై డో y ఈజ్ ఈక్వల్స్ టు డో n బై డో ఎక్స్ వస్తుంది. ఓకేనా, అంటే ఏంటిది? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకి దానికి జనరల్ సొల్యూషన్ ఏంటి గైస్? మీకు చెప్పింది అంటే ఏంటి? ఎంని వైని మనం ఏదైతే ఎం ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం ఎక్స్తో, బట్ వైని ఏం చేస్తాం? కాన్స్టెంట్ కింద తీసుకుంటాం. అందుకేనా? ఓకేనా, ఇక్కడ వై యాజ్ కాన్స్టెంట్. మనం ఇక్కడ ఎక్స్ రాసి ఉంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ టర్మ్స్, ఇది డివైతో చేస్తాం కాన్స్టెంట్. అంతే కదా, బికాస్ మనకు వచ్చేది స్కేలర్ ఫంక్షన్ కావాలి. ఇప్పుడు గైస్ చేయండి, ఇందులో ఇది కదా, మనకి ఇందులో y కాన్స్టెంట్ కదా గైస్, అంటే నాకు ఏమొస్తుంది? ఈ పవర్ y ప్లస్ 1 కూడా కాన్స్టెంట్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్. అంతేనా? ప్లస్ గైస్ ఇక్కడ చూడండి, నాట్ కంటైనింగ్ ఎక్స్ టర్మ్స్. నాకు ఇక్కడ ఎక్స్ అనేది దీంతో ఇంటూ అవుతుంది, అందుకని నా టర్మ్ తీసుకోకూడదు. అంటే ఏంటి? 0 dy ఈక్వల్స్ టు c. అంతేనా? అంటే నాకు వచ్చేది ఏంటి? ఈ పవర్ y ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ గైస్ సైన్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 0 గైస్. ఓకేనా, ఎందుకు మనం 0ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంటే, సపోజ్ గైస్ నేను ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0కి కొన్నిసార్లు ఓకేనా ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు మనకి 0 వస్తుంది. ఎప్పుడు? వెన్ విలో లిమిట్స్, బట్ లిమిట్స్ తెలియనప్పుడు వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ కాన్స్టెంట్ అంటాం. 0 అయినా మనకు కాన్స్టెంట్, సి అయినా కాన్స్టెంటే. బట్ నేను ఆల్రెడీ ఇక్కడ సి రాశాను కాబట్టి నేను 0 అనే తీసుకున్నాను దాన్ని, అండ్ సి. ఓకే గైస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 ఏంటి గైస్? 0 ఓవర్ సి అంటే కాన్స్టెంట్. ఓకేనా, బట్ నేను ఆల్రెడీ ఇక్కడ సి రాశాను కాబట్టి దీన్ని 0 అనే తీసుకున్నాను. అండ్ దీనివల్ల మనకు అంత ఎఫెక్ట్ అవ్వదు ఇక్కడ జనరల్ సొల్యూషన్, బికాస్ నేను ఆల్రెడీ ఇక్కడ సి పెట్టాను. ఇక్కడ మనకు సి అనేది కాన్స్టెంట్. ఇది మన యొక్క జనరల్ సొల్యూషన్ గైస్. ఓకేనా, ఇది మన యొక్క జనరల్ సొల్యూషన్. ఇది ఎప్పుడు? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ఎలా చేయొచ్చు.
గైస్ ఇది మన యొక్క సెకండ్ క్వశ్చన్. ఓకేనా, ఇది మన యొక్క సెకండ్ క్వశ్చన్. సేమ్ దీన్ని కూడా ఎలా రాసుకుంటా, ఎండిఎక్స్ ప్లస్ అండ్ డివై అని ఫార్మాట్ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్గా రాసుకోవాలి. ఓకే, మన క్వశ్చన్ అలాగే ఇచ్చారు కాబట్టి ఏం చేస్తాం, కంపేర్ చేసుకుంటా ఎం అండ్ ఎన్ని. ఓకే, ఈ పార్ట్ మనకి ఎం అవుతుంది గైస్, అండ్ ఈ పార్ట్ మనకి ఎన్ అవుతుంది. అప్పుడు మనం ఏం కడతాం, డో ఎం బై డో వై ఫస్ట్ కట్టండి. అండ్ ఇక్కడ మనం వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్, మనకి ఇందులో ఎక్స్ అనేది కాన్స్టెంట్ కింద తీసుకోవాలి. అప్పుడు చూడండి గైస్ ఏమొస్తుంది మనకి ఇక్కడ వచ్చేది చూడండి 2x. ఓకే గైస్, నాకు ఏమొస్తుంది 2x. అండ్ నెక్స్ట్ వైకి 1. అండ్ మనం ట్యాన్కి సీకెన్ స్క్వేర్ వై. ఓకే, అంతే కదా గైస్. అండ్ ఇక్కడ చూడండి గైస్, డో ఎన్ బై డో ఎక్స్. ఎక్స్ దగ్గర చేస్తాం, ఇక్కడ మనకి 2x మైనస్ tan స్క్వేర్ వై. ఇక్కడ 0 గైస్, ప్లస్ 0. అంతేనా. ఇక్కడ చూస్తే మనకి 2x, బాగా చూడండి గైస్, ఇక్కడ నాకు ఏమొచ్చింది, మైనస్ tan స్క్వేర్ వై వచ్చింది. ఇక్కడ 1 మైనస్ సీకెన్ స్క్వేర్ వై. ఒరిజినల్గా మనకి ఐడెంటిటీ సీకెన్ స్క్వేర్ వై మైనస్ tan స్క్వేర్ వై ఈక్వల్స్ టు 1 కదా. నేను ఏం చేస్తాను, నాకు మైనస్ tan స్క్వేర్ వైని ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ సీకెన్ స్క్వేర్ వై కింద రాసుకోవచ్చు. సిమిలర్గా నేను దీన్ని అలాగే రాసుకున్నాను. ఓకేనా, మనం 0 పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ ప్రాబ్లం. ఓకే, ఇది గైస్ అంటే మనకి డో ఎం బై ఏమొచ్చింది, డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. అంటే ఇట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఏం చేస్తాం గైస్, ఇంటిగ్రల్ ఆఫ్ ప్లస్ అంతేనా. ఇప్పుడు చేయండి, ఏమొస్తుంది మనకి చూడండి, మనకి ఎం అంటే ఇదే కదా గైస్. మొత్తం మనం వైని కాన్స్టెంట్ అనుకొని చేస్తాం. ఓకేనా, వై ఈజ్ ఎ కాన్స్టెంట్ మనకి 2y, అండ్ ఎక్స్కి చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 వస్తుంది. అంతేనా, ప్లస్ వై ఎక్స్ మైనస్, ఓకే గైస్, మైనస్ మనకి వై కాన్స్టెంట్ కదా, ఎక్స్ tan వై. ఓకేనా, ఇది మనకి ఇక్కడ ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ మనం ఎక్స్ ఉన్న టర్మ్ తీసుకోకూడదు ఇందులో, అంటే ఈ 2 టర్మ్స్ తీసుకొని ఓన్లీ సీకెన్ స్క్వేర్ తీసుకుంటాను. ఇంటిగ్రేషన్ సీకెన్ స్క్వేర్ వై డివై ఈక్వల్స్ టు సి. అంతేనా, చూడండి ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ tan వై ప్లస్ ఒరిజినల్గా మనకి tan కి డెరివేటివ్ సీకెన్ స్క్వేర్ వై, బట్ సీకెన్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ అంటే రివర్స్ ప్రాసెస్ కదా, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మనకి వచ్చేది ఏంటి గైస్, tan వై. అంతే కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు గైస్. ఇదేంటి మన యొక్క జనరల్ సొల్యూషన్. సరే గైస్, ఇది మన ఒక థర్డ్ ఎగ్జాంపుల్. చూడండి మనకి ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, పవర్స్ లో వచ్చారు దాన్ని బట్టి చూడాలి. ఓకే, వేరియబుల్ ఉన్న దగ్గర మనం చూసుకొని బాగా చెయ్యాలి. ఓకేనా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూడండి గైస్, మనకి ఇది ఎం అండ్ ఇది ఎన్. అంతే కదా, ఇది ఏ ఫామ్లో ఉంది, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో ఉంది. ఓకే, నేను ఇప్పుడు వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ యువి కదా, మనకి ఇది యు అండ్ ఇది వి అనుకుంటాం. నేను యు వి డాష్ చేస్తున్నాను గైస్. ఓకే, ఏంటి వి డాష్, అంతేనా, ప్లస్ ఈ పవర్ ఎక్స్ వై స్క్వేర్
ఇంటూ 2y. ఇది మనకి డో ఎం గైస్. ఓకే, డో ఎం బై డో వై. ఒకసారి మీరు ఏదైనా కామన్ తీసుకుందాం అనుకుంటున్నారు ఇందులో. ఓకే, 2y e పవర్ xy² కామన్ తీసుకుందాం అనుకోండి గైస్, మనకు వచ్చేది ఏంటి? అని ఇది అండ్ ఇది తీసాం కామన్, అప్పుడు మనకి ఏమొస్తుంది? xy² + 1 వస్తుంది. ఇది మనకి డో ఎం బై డో వై. సిమిలర్గా మనం ఇప్పుడు ఏం చేయాలి? డో ఎన్ బై డో ఎక్స్ కూడా కట్టాలి. గైస్ మీరు అడగొచ్చు, సార్ లాస్ట్ టైం రాలేదని. మనం ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది? ఇట్స్ 0. ఓకేనా? అందుకని మనకి ఇదే ఆన్సర్ ఫైనల్, డో ఎం బై డో వై. అండ్ నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్. ఇక్కడ మనం ఎక్స్తో చేస్తున్నాం గైస్, అంటే వై అనేది మనకి కాన్స్టెంట్. ఓకేనా? సిమిలర్గా ఇక్కడ లాస్ట్ టర్మ్ 0 అవుతుంది, ఎందుకు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ మనం ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి వై పార్ట్ ఇది కాన్స్టెంట్. నేను 2y కామన్ తీసుకొని, ఎందుకు ఇది కాన్స్టెంట్ కాబట్టి, x ఇంటూ ఈ పవర్ xy², ఓకేనా, ఈ పవర్ xy². అండ్ నేను ఎక్స్ కడుతుంది కాబట్టి నాకు y² ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఈ పవర్ ఎక్స్ సేమ్ ఆ ఫార్మేటే వాడాను ఇక్కడ. అండ్ ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది గైస్? ఈ పవర్ xy² ఇంటూ 1 మన ఎక్స్ కట్టినప్పుడు, అంతే కదా యూవి. కొంచెం చూడండి, 2y ఈ పవర్ xy² కామన్ తీస్తున్నాను, మనకి ఏమొస్తుంది? y²x + 1. అంటే మనకి డో ఎన్ బై డో ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డో ఎం బై డో వై. అంతే కదా గైస్, మనకి సేమ్ వచ్చింది, దీనికి ఈక్వల్ అయింది. ఓకేనా? దీన్ని బట్టి ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని మనం చెప్పొచ్చు. అండ్ దీనికి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనకు ఫార్ములా తెలుసు జనరల్ సొల్యూషన్కి. అంతే కదా గైస్? చూడండి ఇప్పుడు చెయ్యండి. నేను ఇందులో వై పార్ట్ ఉంది కదా, వై పార్ట్ని కాన్స్టెంట్ అని తీసుకుంటున్నాను. అప్పుడు నాకు y² అలాగుంటే ఈ పవర్ x y² అంతే కదా బై y², అంతే కదా గైస్? y² పోద్ది. అండ్ నెక్స్ట్ ఈ టర్మ్కి ప్లస్ 4x పవర్ 4/4 ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఓకే, నేను డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. మనం ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఏంటంటే కొంత స్టెప్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇన్ కేస్ ఇలాంటివి ఏదైనా కాంపిటేటివ్లో అడగరు మ్యాక్సిమం, బట్ ఇలాంటివి ఏమైనా వచ్చాము కొంచెం సాల్వ్ చేయాలన్నప్పుడు మనం ఫాస్ట్గా చేయాలి, స్టెప్స్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టెప్స్ రాయాలి, ఎందుకంటే అక్కడ మనకు మార్క్స్ కావాలి. బట్ డైరెక్ట్గా ఆన్సర్ ఫైండ్ చేద్దాం అన్నప్పుడు మనం కొన్ని స్టెప్స్ స్కిప్ చేసుకుని వెళ్ళాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ గాస్ ఇక్కడ చూడండి, మనం ఇందులో ఏంటంటే నాట్ కంటైన్ ఎక్స్ టర్మ్. ఎక్స్ టర్మ్ ఎక్కడుందో మనం దాన్ని నెగ్లెక్ట్ చేయాలి. అంటే ఈ టర్మ్ ఏదైతే ఉందో ఇందులో ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేసుకోవాలి ఈ పాయింట్ దగ్గర. అప్పుడు మనకు మిగిలేదు ఏంటి గాయస్? ఇది ఒకటే. అంటే నాకు ఏమొస్తుంది? మైనస్ ఓకే 3y³/3 అంతే కదా దీనికి ఇంటిగ్రేషన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సి. ఫైనల్ సొల్యూషన్ చూడండి, మనకి ఫైనల్ సొల్యూషన్ చూడండి, ఈ పవర్ xy² ప్లస్ x⁴ మైనస్ y³ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇది మన యొక్క జనరల్ సొల్యూషన్ గైస్. ఓకేనా? అర్థమైందా? ఇది మన యొక్క జనరల్ సొల్యూషన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనకి ఇక్కడతో అయిపోలేదు గైస్, ఇక్కడ ఇంకా మొదలవుతుంది. ఇక్కడ నుండి మనకి మొదలవుతుంది. ఇంకా 4 మెథడ్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లో చెప్పడానికి. మనం ఇక్కడ ఏం చేస్తాం? సింపుల్గా డో ఎం బై డో వై కట్టేసి దాన్ని డో ఎన్ బై డో ఎక్స్ అని చూపిస్తే ఎగ్జాక్ట్ అయిపోయింది, ఫార్ములా వాడిస్తాం. బట్ మనకి అన్ని సింపుల్గా ఈక్వేషన్స్ అలాగే ఇస్తారా? లేదు. సమ్ టైమ్స్ మనం డో ఎం బై డో వై అంటుంది చూసారు కదా, విచ్ ఈస్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. అది ఆ కండిషన్ ఈక్వల్స్ టు రాదు. మనం ఏం చేయాలి అప్పుడు?
ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే ఏంటి గైస్ చూడండి, డో ఎం బై డో వై నాట్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ వచ్చింది. అంటే అది ఎగ్జాక్ట్ కాదు, బట్ మనం ఏం చేస్తాం దాన్ని, మనం ఏం చేయాలి దీన్ని ఎగ్జాక్ట్ కింద మార్చాలంటే డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ చేయాలి. అండ్ ఇలా కన్వర్ట్ చేయడం కోసం మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది గైస్, ఐఎఫ్ అంటాం. దాన్ని ఏం చేస్తాం మనం ఇంటూ చేస్తాం. ఏనికి ఇంటూ చేయాలి మనం, దీనికి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి మనం ఐఎఫ్ని ఇంటూ చేస్తే మనకి ఇగోండి ఈ కండిషన్ వస్తుంది. ఓకేనా. ఈ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది మనకి 4 టైప్స్, మెయిన్గా 4 టైప్స్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ అండ్ ఫోర్త్ మెథడ్. ఓకేనా. ఫస్ట్ మెథడ్కి వచ్చేబోతికి హోమోజీనియస్ అంటాం. సెకండ్ది వచ్చేబోతికి ఏంటి, ఇది హోమోజీనియస్ కాదు గైస్, బట్ ఇట్ ఈస్ ఎన్ డిఫరెంట్ టైప్. ఓకేనా. అండ్ థర్డ్ దానికి వచ్చినప్పుడు అంతే, అండ్ ఫోర్త్కి వచ్చినప్పుడు అంతే. ఈ టైప్స్ గురించి మనం రేపటి క్లాస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని మీద కొన్ని సమ్స్ రేపు చెప్తాం. ఓకేనా.